Hello my dear friends and masters, welcome back to our channel వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలంతటికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఏదైతే ఈశ్వ చైతన్యం ఉన్నదో ఆ ఈశ్వ చైతన్యానికి, నా యొక్క స్వయానికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. వర్తమాని భవ బుక్ ద్వారా ఆ జ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకుందాం. ఎక్కార్ట్ టోల్ గారు ఎంతో అద్భుతంగా మనకి ఆ జ్ఞానాన్ని షేర్ చేస్తున్నారు. మీరు వాడుకుంటూ ఉండొచ్చు. మీకు ఒప్పుకున్న పని చాలా కష్టంగా ఉండవచ్చు. మీకు సన్నిహితులైన వారు చికాకు కలిగించవచ్చు లేదా అచేతనంగా ఉండవచ్చు. కానీ ఇదంతా అసంబద్ధమైనది. మీ పరిస్థితి పట్ల మీ ఆలోచనలు ధర్మమైనవో అధర్మమైనవో అనవసరం. వాస్తవం ఏమిటంటే ఉన్నదాన్ని ఆటంకపరుస్తున్నారు. వర్తమాన క్షణాన్ని శత్రువుగా మలుస్తున్నారు. లోపల దానికి బయట దానికి మధ్య బాధను, ఘర్షణను సృష్టిస్తున్నారు. మీరు మీ బాధ, మీ అంతర్ ఉనికిని మీ చుట్టూ ఉన్న వారితోనే కాకుండా సమిష్టి మానసికతతో విడదీయలేని భాగస్వామ్యమై ఉన్నారు. కనుక మీ బాధ దాన్ని కలుష్యపరుస్తుంది. మానసిక కాలుష్యం యొక్క బాహ్య ప్రతిఫలమే కాలుష్యపరుస్తుంది. మానసిక కాలుష్యం యొక్క బాహ్య ప్రతిఫలమే భూమి కాలుష్యం. కోట్ల అచేతన వ్యక్తుల తమ అంతర స్థలాలపై బాధ్యత స్వీకరించకపోవడం భూ కాలుష్యానికి దారితీస్తుంది. చూసారండి ఏం చెప్తున్నారు అంటే, కాలుష్యం అంటే మనం ఏమనుకుంటుంటాము, బయటనే కాలుష్యం ఉంది, పొల్యూషన్ ఉంది అని అనుకుంటుంటాం. కాదు, మీ థాట్ పొల్యూషనే ఎక్కువ ఉంటుంది. అదే ఈ భూమండలం మీద ఎక్కువ పడుతుందని చెప్తున్నారు. మీరు చేస్తున్న పని ఇష్టం లేనిదైతే ఆపేయండి. అలాగే మీరు ఎవరి గురించి ఏమి అనుకుంటున్నారో ఆ సంబంధిత వ్యక్తితో పూర్తిగా వివరించి మాట్లాడండి. లేదా ఆ పరిస్థితి చుట్టూ మీ మనసు సృష్టించిన ప్రతికూలతను వదిలివేయండి. అది మీ అసత్యపు స్వభావాన్ని బలపరుస్తుందే తప్ప ఇక ఎందుకు పనికిరాదు. దాని పనికి మాలిన దాన్ని నిరర్ధకత్వాన్ని గ్రహించడం ముఖ్యం. సరైన పద్ధతి ద్వారా పరిస్థితుల్లో వ్యవహరించేందుకు ప్రతికూలత ఎప్పటికీ ఉపయోగపడదు. వాస్తవానికి అసలైన మార్పును ఆటంకపరుస్తారు. చాలా సందర్భాల్లో ఇది మిమ్మల్ని ఇరికిస్తుంది, ప్రతికూల శక్తితో చేస్తుంది. ఏదైనా దానిచే భ్రష్టపడి భగ్నపడి కొంతకాలానికి మరింత బాధ, దుఃఖాలను కలగజేస్తుంది. అంటే ఇష్టం లేకుండా చేసే పనుల వల్ల అన్ని నష్టాలు ఉంటాయని చెప్తున్నారు. పైగా ఏ ప్రతికూల అంతర్స్థితి అయినా త్వరగా వ్యాపించి
శారీరక వ్యాధి కన్నా బాధ త్వరగా వ్యాపిస్తుంది. ప్రతిధ్వని సూత్రం ప్రకారం ఇతరుల ప్రతికూలతను స్వీకరించకుండా ఉండటం కొందరికే సాధ్యం. వాళ్ళు స్వచ్ఛతను పొందిన వారైతే తప్ప, అంటే అధికంగా జాగృతమై ఉంటే తప్ప దానిని ప్రతిధ్వనించకుండా ఉండలేరు. మీరు ప్రపంచాన్ని కాలుష్యం పరుస్తున్నారా లేదా శుభ్రం చేస్తున్నారా? మీ అంతర్ కాలుష్యానికి మీరే బాధ్యులు. ఈ భూమి కాలుష్యానికి బాధ్యులైనట్లు ఇంకెవరూ కాదు. లోపల ఎలాగో బయట అలాగే. మానవులు అంతర్ కాలుష్యాన్ని శుద్ధి చేసుకుంటే బయట కాలుష్యాన్ని సృష్టించడం మానేస్తారు. ప్రశ్న: ఈ ప్రతికూలతను ఎలా వదలగలం? జవాబు: వదలడం ద్వారా మీ చేతిలోని మండుతున్న బొగ్గు ముక్కలు మీరెలా వదిలేస్తారు? మీరు మోస్తున్న అనవసరపు బరువైన మూటను ఎలా వదిలేస్తారో, ఇక ఏ బరువును మోయనక్కర్లేదని గ్రహించి దాన్ని వదిలేయడం ద్వారా ఎరుకలేని తీవ్ర రూపాలైన దుఃఖకాయం లేదా ప్రేమించిన వారిని కోల్పోవడం వలన కలిగే తీవ్రమైన బాధ మొదలైన వాటిని స్వీకరణతో కూడిన మీ ప్రత్యక్షపు కాంతి, మీ నిలకడైన ధ్యాస ద్వారా పరివర్తించవచ్చు. మరొక వైపు సాధారణ ఎరుక లేమిలోని అనేక పోగడలు మీ అవసరం లేనివిగా తెలుసుకున్న వెంటనే అతి సులువుగా వదిలేస్తారు. మీరు ఒక నియమబద్ధమైన ప్రతీకారాల మాట కాదని మీకు ఎంపిక అదే ఉందని గ్రహించినప్పుడు వదిలేస్తారు. ఈ క్షణం శక్తిలోకి మీరు ప్రవేశించగలరని సూచిస్తుంది. అది లేకపోతే మీరు ఎంపిక లేదు. ప్రశ్న: కొన్ని ఉద్వేగాలను ప్రతికూలమైనవి అనిపిస్తే మీరు ఇంతకు ముందు వివరించినట్లు మానసిక ధృవాలైన మంచి చెడులను సృష్టించినట్లుగా జవాబు లేదు. ఇంతకు ముందు స్థాయిలో మీ మనసు ప్రస్తుత క్షణాన్ని చెడుగా తీర్పు చెప్పినప్పుడు ఈ ధ్రువముఖత సృష్టించబడింది. అప్పుడు ఈ విశేషణ ప్రతికూల ఉద్వేగాలను సృష్టించింది. ప్రశ్న: కానీ మీరు కొన్ని ఉద్వేగాలను ప్రతికూలమైనవి అని అంటే నిజానికి అవి ఉండకూడదని, ఆ ఉద్వేగాలు ఉండటం సరికాదని మీరు అన్నట్లేదా? నా అవగాహన ప్రకారం నాకు ఏ రకమైన భావనలు వచ్చినా అవి చెడ్డవని ఎంచి అవి ఉండకూడదు అని చెప్పే బాధలు యథా ప్రకారంగా వాటిని అనుమతించాలి. చేదు భావన ఉన్నా పర్వాలేదు, కోపం ఉన్నా పర్వాలేదు, చికాకు ముడుచుకుపోవడం ఏదైనా సరే, లేదంటే అణచివేస్తే అంతర్ ఘర్షణ తిరస్కరణలోకి వెళతాం. అంతా ఉన్నది ఉన్నట్లు సవ్యంగానే ఉంది కదా? జవాబు: నిజమే. ఏదైనా ఉద్వేగం ప్రతిచర్య మానసికమై బాధ కలిగించేదిగా ఉంటే దాన్ని స్వీకరించండి. ఆ విషయంలో
చేసుకునేందుకు సరిపడే ఎరుకతో మీరు లేరు. అది ఎంచటం కాదు, వాస్తవం మీరే కనుక. ఎంపిక ఉంటే లేక ఎంపిక ఉందని మీరు గ్రహిస్తే దేన్ని ఎంచుకుంటారు? ఆనందాన్నా, దుఃఖాన్నా, అసౌకర్యతనా, శాంతినా, ఘర్షణనా, మీ సహజమైన ఆనందమయ అంతర్స్థితినా, మీ నుంచి చేరువవుతున్న ఆలోచనను, అనుభూతిని ఎంచుకుంటారా? అటువంటి ఏ అనుభూతి అయినా నేను ప్రతికూలం అంటాను. అంటే మామూలుగా చెప్పాలంటే చెడు. మీరు అది చేసి ఉండకూడదనే ఓ ఉద్దేశం కాదు. తిప్పటం ఎలా ఉంటుందో, అది ఎంత వాస్తవమో అదే విధంగా ఉండే స్పష్టమైన చెడు అది. 20వ శతాబ్దంలో మానవులు 100 కోట్ల పైగా కోటి మానవులను చంపడం ఎలా సాధ్యపడింది? అంత భారీ మొత్తంలో మానవులు ఒకరినొకరు బాధించుకొని హింసించుకోవడం ఊహాతీతమైనది. పైగా మానసిక, శారీరక, భావోద్వేగ దౌర్జన్యాలు, హింస, బాధ, క్రూరత్వం వంటి వాటి ద్వారా వ్యాపిస్తున్న హింస ఈ లెక్కలోకి రాదు. వాళ్ళు వారి సహజస్థితమైన అంతర్గత ఆనందమయ జీవనంతో ముడిపడి ఉంటే ఇలా ప్రవర్తిస్తారా? లేదు. కేవలం ప్రతికూల స్థాయిలో నిండి ఉంది. బాధలో ఉన్నవాళ్ళు మాత్రమే బాధానుభూతుల్లో ప్రతిబింబించే ఈ వాస్తవాన్ని సృష్టిస్తారు. ఇప్పుడు వాళ్ళు ప్రకృతిని, వాళ్లకు ఆశ్రయం ఇచ్చిన భూమిని నాశనం చేయడంలో నిమగ్నులై ఉన్నారు. నమ్మశక్యం కాదని నిజం. మానవులు భయంకరమైన పిచ్చోళ్ళు. మానవజాతి పిచ్చి. వెలుపల వివేకం ఉండటం కూడా వాస్తవమే. సర్వత్రా విముక్తి ఇక్కడ ఈ క్షణంలోనే లభిస్తాయి. ఇప్పుడు ప్రత్యేకంగా ఇందాక మీరన్నదాన్ని చూద్దాం. చేదు భావం, మానసిక స్థితి, కోపం మొదలైన వాటిని స్వీకరిస్తే వాటిని బలవంతంగా, గ్రుడ్డిగా బయటకు ఇతరులపైన ప్రదర్శించినది నిజమే. కానీ అలాగని మిమ్మల్ని మీరు మోసగించుకోవట్లేదు కదా. మీరు స్వీకరణను కొంతకాలంగా సాధన చేస్తున్నట్లయితే ఇక ఆ ప్రతికూల ఉద్వేగాలు సృష్టించిన తర్వాత స్థాయికి తప్పనిసరిగా వెళ్తారు. అలా మీరు వెళ్ళకపోతే మీ స్వీకరణ కేవలం మీ హానికి ఆహారంగా, దుఃఖంలో ఇంకా కొనసాగేందుకు ఇతరులు, పరిసరాలు, ఇక్కడ పరిస్థితులు మీ నుంచి భిన్నమైనవనో భావనను బలపరిచే ఒక్క మానసిక ముద్రణ మారేందుకు తోడ్పడుతుంది. అహం స్వభావానికి మూలం భిన్నత్వం అని మీకు తెలుసు. నిజమైన స్వీకరణ అటువంటి భావనలు వెంటనే పరివర్తిస్తుంది. ఉన్నదున్నట్లుగా అంతా బాగుంది అదే సత్యం. కానీ మీరు అన్నట్లుగా అంతా బాగానే ఉంది, అంతా సవ్యమే అని నిజంగా మీ లోతుగా మీరు తెలుసుకున్నట్లయితే మొదటి స్థానంలో మీరు ఆ ప్రతికూల భావాలు ఉండేవా? ఉన్నదాన్ని ఎంచకుండా
ఆటంకించకుండా అవి పుట్ట అవి పుట్టపు అవి పుట్టవు. మీ మనసులో అంతా సవ్యమే అనే యోచన ఉంది, కానీ అంతర్గతంగా మీరు దాన్ని నిజంగా నమ్మట్లేదు. కనుక అడ్డగించే ఆ పాత భావాలు లాంటివి ఇంకా అక్కడే ఉంటాయి. అవే మీకు చెడు అనే భావాన్ని కలిగిస్తాయి. అది కూడా సవ్యమే. మీరు ఎరుకలేమితో ఉండే హక్కును బాధపడే హక్కును సమర్థించుకున్నారా? ఆందోళన పడవద్దు. మీ నుంచి దాన్ని ఎవరు తీసుకోలేరు. ఒక రకమైన తిండి పదార్థం మీకు పడలేదని తెలిసి కూడా తినడం కొనసాగిస్తూ అస్థూలంగా ఉండటం కూడా సవ్యమే అని గట్టిగా వాదిస్తారు. ప్రశ్న: సాధారణ ఎరుకలేని ఉదాహరణలు మరికొన్ని ఇవ్వగలరా? జవాబు: మీ మాటల్లోని ఆలోచనలో గాని దేని గురించైనా ఫిర్యాదు చేస్తున్నారేమో చూడండి. ఉదాహరణకు, మీరున్న ఏదైనా పరిస్థితి గురించి, లేదా ఆఖరుకు వాతావరణం గురించైనా సరే. ఎప్పుడు కూడా ఫిర్యాదు చేయడమంటే ఉన్నదాన్ని స్వీకరించకపోవడమే. అది తప్పకుండా తనలో ఒక ఎరుకలేని ప్రతికూల శక్తిని కలిగించి ఉంటుంది. ఫిర్యాదు చేసినప్పుడు మిమ్మల్ని మీరు అన్యాయానికి గురైన వారుగా, సాక్షులుగా భావిస్తారు. దేన్నైనా బయటకు చెప్పేస్తే మీ శక్తిలో మీరుంటారు. కనుక చర్య తీసుకుని ఆ పరిస్థితిని మార్చండి. లేదా అవసరమైతే బయటకు చెప్పేయండి. అంటే ఉన్న పరిస్థితిని వదలాలన్నా వదిలేయండి, లేదా స్వీకరించండి. మిగిలిందంతా వెర్రితనమే. ఎప్పుడూ ఏదో విధంగా ఈ క్షణాన్ని తిరస్కరించడంతోనే సాధారణ ఎరుక లేమి ముడిపడి ఉంటుంది. ఇప్పుడు అంటే ఇక్కడ అనే అర్థం కూడా వస్తుంది. మీరున్న ఇక్కడ ఇప్పుడును అవరోధిస్తున్నారా? ఇప్పుడు కొంతమంది ఎక్కడో ఉంటున్నారు. వాళ్లకు ఇక్కడ ఎప్పుడూ బాగున్నట్లుండదు. స్వీయ గమనిక ద్వారా మీ జీవితంలో కూడా ఇలాగే జరుగుతుందేమో చూసుకోండి. మీరు ఎక్కడ ఉంటే అక్కడ పరిపూర్ణంగా ఉండండి. మీరున్న ఇక్కడ ఇప్పుడు భరించలేనిదిగా ఉండి మిమ్మల్ని బాధ పెడుతుంటే మీకు 3 మార్గాలు ఉన్నాయి. పరిస్థితి నుంచి తొలగిపోండి, లేదా దాన్ని మార్చండి, లేదా దాన్ని పూర్తిగా స్వీకరించండి. మీ జీవితపు బాధ్యతను తీసుకోవాలంటే ఈ 3 మార్గాల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలి. ఈ క్షణంలోనే ఎంచుకోవాలి. తర్వాత పర్యవసానాలు స్వీకరించాలి. వినాశకర ధోరణి వద్దు. మానసిక కాలుష్యం వద్దు. మీ అంతఃస్థలాన్ని ఉంచుకోండి. మీరు ఏదైనా చర్య తీసుకుంటే మీ పరిస్థితిని తొలగించడమో లేదా మార్చడమో వీలైతే ముందుగా వినాశకర ధోరణంతా వదిలేయండి. వినాశకర ధోరణి నుంచి పుట్టే చర్య కన్నా అంతర్దృష్టి నుంచి పుట్టే చర్య సరైనదై ప్రభావితంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు చాలా కాలం నుంచి ఇబ్బందికరమైన
పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఏమీ చేయలేకపోవడం కన్నా ఏదైనా చర్య తీసుకోవడమే ఉత్తమం. అది తప్పు అయితే కనీసం మీరు అందులోది ఏదైనా నేర్చుకుంటారు. అలాగైతే ఇక అది తప్పే అవ్వదు. అందులోనే ఉండిపోతే మీరేమీ నేర్చుకోరు. చర్య తీసుకోవడానికి భయం అడ్డు పడుతుందా? భయాన్ని నమ్మించండి, దాన్ని గమనించండి, ధ్యాసంతా దానిపై పెట్టండి, దానితో పూర్తిగా ప్రత్యక్షతలో ఉండండి. అలా చేయడం వల్ల మీ ఆలోచనలు భయానికి మధ్యగల ముడి విడవడుతుంది. మీ మనసులోకి భయాన్ని రానివ్వద్దు. ఈ క్షణం యొక్క శక్తిని ఉపయోగించండి. దాని ముందు భయం నిలవలేదు. ఇక్కడ మీ పరిస్థితిని నిజంగా మార్చడం వీలు కాకపోతే, ఆ పరిస్థితి నుంచి బయటపడలేకపోతే ఉన్న అవరోధనంతా పూర్తిగా వదిలేసి మీ వర్తమానాన్ని స్వీకరించండి. నిత్యం బాధలు, కోపంతో తనపై తాను జాలితో ఉండేందుకు ఇష్టపడే అసత్యమైన బాధ శరీరం ఇక అక్కడ నిలవలేదు. దీన్నే ఆధీనమవడం లేదా వశపరుచుకోవడం అంటారు. వశమవడం బలహీనత మాత్రమే కాదు, అందులో గొప్ప బలం ఉంది. కేవలం ఆధీనమవడం ద్వారా అంతరంగా మీరు పరిస్థితి నుంచి స్వేచ్ఛను పొందుతారు. అప్పుడు మీ ప్రమేయం ఏమీ లేకుండానే ఆ పరిస్థితి మారుతున్నట్లు గమనిస్తారు. ఏ విధంగానైనా మీరు విముక్తులు. లేదా మీరు చేయవలసింది ఏదైనా ఉండి అది చేయకుండా ఉన్నారా? లేచి ఇప్పుడే చేయండి. లేదా పూర్తిగా ఈ క్షణంలోనే మీ అబద్ధాన్ని, సోమరితనాన్ని, స్తబ్దతని స్వీకరించండి. దానిలోకి పూర్తిగా వెళ్ళండి. దాన్ని ఆస్వాదించండి. మీరు ఉండగలిగినంత బద్ధకంగా, స్తబ్దంగా ఉండండి. పూర్తి స్పృహతో వెళ్ళే దాన్నుంచి త్వరగా బయటపడతారు. లేదా బయటపడకపోవచ్చు. ఏ రకంగానైనా సంఘర్షణ ఉండదు, అవరోధం ఉండదు, వ్యతిరేకంగా ఉండదు. మీరు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారా? భవిష్యత్తులోకి వెళ్ళేందుకు తీరిక లేకుండా ఉంటూ ఈ క్షణాన్ని కేవలం ఇక్కడికి వెళ్ళేందుకు ఈ క్షణాన్ని కేవలం అక్కడకు చేర్చేందుకు మాధ్యమంగా చూస్తున్నారా? ఒత్తిడి అనేది ఇక్కడ ఉండదు, అక్కడ ఉండగలను అనుకోవడం వలన వస్తుంది. లేదా వర్తమానంలో ఉంటూ భవిష్యత్తులో ఉండాలనుకోవడం వలన వస్తుంది. అది లోపల మిమ్మల్ని చీల్చేసి చీలిక, అటువంటి చీలికను సృష్టించి దానితో జీవించడం వెర్రితనం. అందరూ అలాగే చేస్తున్నారనే వాస్తవం దాన్ని ఏమాత్రం తగ్గించదు. అవసరమైతే వేగంగా కదలండి, వేగంగా పని చేయండి, లేకపోతే పరిగెత్తండి. అంతేకాని భవిష్యత్తులో మిమ్మల్ని మీరు ఊహించుకుంటూ ప్రస్తుతాన్ని అవరోధించవద్దు. కదిలేటప్పుడు